హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త ఏంటంటే, జూనియర్ ఎన్టీఆర్ని ఘోరంగా అవమానించిన నందమూరి బాలకృష్ణ. మరి ఆ వివరాలంటే వీడియోలో తెలుసుకుందామా? వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో అయితే చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మధ్యన నందమూరి కుటుంబంలో అప్పుడప్పుడు ఈ విధంగా కలకాలు బయటపడుతూనే ఉన్నాయండి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు, బాలకృష్ణ ఫ్యాన్స్కి కూడా వార్ జరుగుతుందని అయితే చెప్పుకోవాలి. అయితే అప్పుడప్పుడు బాలకృష్ణ వ్యాఖ్యలతో అది ఎప్పటికప్పుడు బయటపడుతూనే వస్తుంది. తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలు మరింత దుమారం రేపాయి. మొన్న జరిగిన ఎన్నికల్లో బాలయ్య చాలా రోజులుగా పార్టీ తరపున ప్రచారం చేశారు. పార్టీని గెలిపించడం కోసం చాలా నియోజకవర్గాలు తిరుగుతూ కష్టపడ్డారు. కానీ కాజల్ చిత్రం ట్రైలర్ను రిలీజ్ చేశారండి బాలయ్య. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్న మూవీ పేరు సత్యభామ. సుమన్ చిక్కాల దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీపై లేడీ అభిమానుల నుంచి మంచి క్రేజ్ ఉంది. ఇటువంటి సినిమా రిలీజ్కి అయితే బాలకృష్ణ చీఫ్గా అయితే హాజరయ్యారు. జూన్ 7న మూవీ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ ట్రైలర్ ఈవెంట్ని అయితే నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన బాలయ్య ట్రైలర్ను రిలీజ్ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను 40 రోజులకు పైగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండి కెమెరాను మిస్ అయినట్టు తెలిపారు. అయితే ఎన్టీఆర్ వారసులు అని చెప్పుకోవడానికి ఆయన గురించి చెప్పుకుంటే సరిపోదు. ఆయన సినిమాల గురించి గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన అందరూ కూడా ఆయన వారసులు కారని చెప్పుకొచ్చారు బాలయ్య. సీనియర్ ఎన్టీఆర్ చూపిన మార్గంలో నడిచే వారే ఆయన వారసులని చెప్పుకొచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలు అనేటివి పరోక్షంగా జూనియర్ను ఉద్దేశించి చేశారని అయితే అంటున్నారు. ఎందుకంటే సీనియర్ ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ తరఫున జూనియర్ ప్రచారం చేయట్లేదు కాబట్టి వారసుడు కాదు అని ఇండైరెక్ట్గా బాలయ్య చెప్పేశారని అయితే అంటున్నారు. దీనిపై జూనియర్ అభిమానులందరూ ఫైర్ అవుతున్నారు. బాలయ్యకు ఏం తెలుసు అని అలా కామెంట్ చేశారని అడుగుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీ కోసం ఎంతో కష్టపడి ఇవాళ కావాలనే పక్కన గుర్తు పెట్టేసిన మీరు ఇలా మాట్లాడతారని గుర్తు చేశారు అంటూ ఈ విధంగా బాలయ్య ఫ్యాన్స్ కూడా జూనియర్ అభిమానులకు గట్టిగా కౌంటర్ వేస్తున్నారు. ఇలా అయితే వ్యాఖ్యలు అయితే జరుగుతూ ఉన్నాయి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.